హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చైత్రస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఈజీ అండ్ టేస్టీ ఉప్మా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో 1.5 గ్లాసు రవ్వ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వేయించిన రవ్వని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత అందులో 1/2 స్పూన్స్ ఆఫ్ సాసులు వేసుకొని సాసులు చిటపటలాడేంత వరకు వెయిట్ చేసి తర్వాత కొద్దిగా అదే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర కూడా వేగిన తర్వాత 1 స్పూన్ శనగబ్యాళ్ళు, 1/2 స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, మళ్ళీ 4-5 పచ్చిమిర్చి, 2 కట్ చేసుకున్న ఆనియన్స్. అంతే. ఆనియన్స్ మంచిగా వేగేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులో నేను కరివేపాకు వేసుకుంటున్నాను. మీరు స్టార్టింగ్లో అయినా వేసుకోవచ్చు. తర్వాత టమాటో వేసుకొని టమాటో మంచిగా మగ్గనివ్వాలి. టమాటో మగ్గిన తర్వాత నేను ఇక్కడ 1.5 గ్లాస్ రవ్వ తీసుకున్నా. అదే సేమ్ గ్లాస్ కొలతల్లో 3.5 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నా. సో రైస్కి ఎలా పెడతామో దానికి 1 గ్లాస్ ఎక్స్ట్రా రవ్వ ఉప్మా చేసుకునేటప్పుడు వేసుకోవాలి. సో నేను 3.5 గ్లాస్ వాటర్ వేసుకొని 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నా టేస్ట్కి తగినంత. ఇలా వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అంతే, రవ్వ యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఎక్కడ లమ్స్ లేకుండా నీట్గా ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎలా మిక్స్ చేసుకుంటున్నానో? అలా మిక్స్ చేసుకుంటే అంతే అండి, వేడి వేడి ఉప్మా చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర అలా వేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తింటే అంతే, సూపర్ అంటే సూపర్ ఉంటుంది.